సండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి బోండాలేసానండి పల్లి చట్నీతో. సూపర్ ఉన్నాయండి. తినటానికి కొంచెం డిఫరెంట్ టేస్ట్‌గా ఉన్న హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఎప్పుడు మైదా పిండితో చేసుకుంటాం. అలా కాకుండా గోధుమ పిండితో కూడా వస్తదండి. నేను ముందే చెప్తున్నాను కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి. ముందుగా నేను చూపించిన కప్పుతో పెరుగు తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. హాఫ్ కప్పు దాకా వరిపిండి ఏసుకున్నానండి. వరిపిండి ఏసుకుంటే క్రిస్పీగా ఉండి కరకరలాడుతూ వస్తుందండి. దాంట్లోనే సరిపడే సాల్టు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను నైటే కలిపి పెట్టుకున్నాను. నైటే కలిపి పెట్టుకుంటే పొంగుతాయండి వస్తాయి. ఇంకా నైట్ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. మార్నింగే టిఫిన్ టయానికి ఇంకా వేసేసుకున్నానండి. వేసే ముందు కొంచెం వంట సోడా వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ వేడయ్యాక బజ్జీల కింద వేసేసుకున్నాను అనమాట బోండాలన్నీని. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటదండి. మైదా పిండి బోండాలు వేరేగా ఉంటది. ఇది వేరే టేస్ట్ ఉంటుందండి. కానీ బావుంటుంది. హెల్తీ కదండీ! ఎప్పుడూ మైదా పిండితో కాకుండా ఇలా ట్రై చేయండి ఒక్కోసారి బావుంటుంది. మైదా పిండి అంత మంచిది కాదు అంటారు గదా! నేను ఎప్పటినుంచో చాలా రోజుల నుంచి ఇంక ఇలాగే ఏస్తున్నాను. ఇంక మైదా పిండితో అయితే మానేశానండి పూర్తిగానే. ఇంక ఇంట్లో గోధుమ పిండే తీసుకుంటాను కదా! దాంతోనే ఇలా వేస్తున్నాను. చూసారు కదా! అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చినాయండి. దీంట్లో పల్లీ చట్నీ చేశాను. ఇంక వేసేటప్పుడు చెయ్యి తడుపుకుంటూ వేసుకుంటే కొంచెం రౌండ్‌గా వస్తాయి. రౌండ్‌గా రావటానికి కొంచెం ప్రాక్టీస్ కూడా ఉండాలండి. నేను అప్పుడప్పుడు వేస్తాను కాబట్టి కొంచెం అటు ఇటుగా వచ్చినాయి. టేస్ట్ అయితే అదిరిపోయినాయండి.